ధర్మశాస్త్రం అంతా పఠించిన వాడు, అపారమైన జ్ఞానము కలిగిన వాడు, 3వ ఆకాశం తర్ఫీదు నొందినవాడు, మనుష్యులు ఉచ్చరింపకూడని మాటల చేత తర్ఫీదు నొందినవాడు, సాక్షాత్తు యేసు ప్రభువే తర్ఫీదునిచ్చి సేవకు పంపించినోడు. ఈ 11 మంది అపోస్తలుల కంటే అద్భుతమైన సేవ చేసినాడు. ఒక మాట అడిగాడు, నాకు ఈ రోగం తీసేయచ్చుగా ప్రభువా అని. అద్భుతమైన సేవకుడు కదా. ఆయన పడిన శ్రమలు భూమి దేవుడు వాళ్ళ సక్సెస్ఫుల్ మినిస్ట్రీ చేశాడు. ఆయన అద్భుతమైన సేవకుడు, నంబర్ 1 సేవకుడు. ఆయనంత బాధ దేవుడు వాళ్ళ. ఈ రోగం తీసే ప్రభు అంటే నా కృప నీకు ఉందలే అన్నదానికి వారు మాట్లాడకుండా అదే వ్యాధితో అద్భుతమైన సేవ చేశాడు. నా బలహీనత ఎందే నేను బలపరచబడుతున్నాను. ఎక్కడ మళ్ళీ క్వశ్చన్ చేయలే. 3 సార్లు అడిగాడు, సమాధానం ఒకసారి ఇచ్చాడు. అది కూడా అడగంది ఇచ్చాడు. అడిగింది ఒకటి, చెప్పింది ఒకటి. కామ్ అయిపోయాడు. ఇక మాట్లాడటం లేదు, ఇక ప్రశ్నించడం లేదు. అలాగే సేవ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అదే అంటారు లోబడటం.